ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం. రాష్ట్రాభివృద్ధిలో కేంద్రంతో కలిసి పనిచేస్తాం, చిట్చాట్లో రేవంత్ కీలక వ్యాఖ్యలు. నీళ్లు తీసుకుపోతామంటే ఊరుకునేది లేదు, రేవంత్ నిర్ణయాన్ని మార్చుకోవాలన్న కేటీఆర్. బనకచెర్ల చీకటి ఒప్పందాన్ని నిమ్మల బయటపెట్టారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ 3 పార్టీలు ఒక్కటే అన్న హరీష్ రావు. వాటా కోసమే సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారు. బనకచెర్లతో ఏపీకి ఉపయోగం లేదన్న కవిత. జల వివాదాలపై సీఎంల సమావేశాన్ని స్వాగతిస్తున్నాం, సమావేశంలో ఏం జరిగిందో బహిర్గతం చేయాలన్న బండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్కి నోటీసులు. ఈ నెల 24న విచారణకు హాజరవ్వాలన్న సిట్. మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో ఈడీ దూకుడు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్తపై ఛార్జ్షీట్. వైసీపీ నేత వల్లభనేని వంశీకి భారీ షాక్. హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీంకోర్టు. సిఐడి కస్టడీకి హెచ్సిఏ నిందితులు. చెర్లపల్లి జైలు నుంచి కస్టడీలోకి తీసుకోనున్న అధికారులు. హెచ్సిఏపై హైకోర్టు అసహనం, ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం. హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి నీటి విడుదల. 12 ఏళ్ల తర్వాత మళ్లీ సీమకు 40 టీఎంసీల నీళ్లు. సైకోలతో జగనే మాట్లాడిస్తున్నారు. మాజీ సీఎంపై ఫైర్ అయిన బుద్ధా వెంకన్న. రేపు ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో పిటిషన్ కమిటీ భేటీ. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు సంబంధించి చర్చ. ఇసుక బియ్యం అక్రమ రవాణాలో చర్చకు రావాలి. మాజీ మంత్రి రోజాకు ఎమ్మెల్యే భానుప్రకాష్ సవాల్. $125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ఎన్నికల వేళ బీహార్ సీఎం కీలక ప్రకటన. వికారాబాద్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం. 45 చాక్లెట్లు స్వాధీనం, ముఠా కోసం గాలింపు. వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల్లో ఏసీబీ గుబ్బులు. రాజన్న లడ్డు ప్రసాదం చుట్టూ అవినీతి ఆరోపణలు. ఎనిమిదోసారి క్లీన్ సిటీగా నిలిచిన ఇండోర్. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు అందజేసిన రాష్ట్రపతి ముర్ము. కన్నడ నటి రన్యారావుకు బెంగళూరు కోర్టు బిగ్ షాక్. 1 ఏడాది జైలు శిక్ష విధించిన న్యాయస్థానం. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం, పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్.